కలిగినటువంటి ప్రాధాన్యత మనం కొంచెం చూసుకుందాం. అసలు పేరంటే ఏంది? ఈ లోకంలో అనేక విధమైనటువంటి వ్యక్తులు, అనేక విధమైనటువంటి పేర్లు, అనేక విధమైనటువంటి పేర్లకు కలిగినటువంటి ఆ యొక్క ప్రఖ్యాతి ఉన్నవారు. అయితే ప్రఖ్యాతికి పేరుకి ఆ సంబంధాన్ని మనం కొంచెం చూసుకుందాం. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు లోక సంబంధమైనవి, కానీ పేరుకు తగినటువంటి జీవితం జీవించేది ఆత్మ సంబంధమైనది. కనుక ఈ పేరు మనకు ఎందుకు ఉందో మనం ఒకసారి చూసుకుందాం. లోకంలో పేరు అనేది అందరికీ అవసరమే, కానీ లోకానుసారంలో ఉన్నవారికి, లోకంలో చట్టానికి, న్యాయానికి, ధర్మానికి మనము కట్టుబడి ఉన్నాం కనుక ఆ పేరుకు ఎందుకొరకు మనకు ఉంటుందంటే, పలానా వ్యక్తి, పలానా పేరు కలిగినటువంటి వ్యక్తి పైన అనేక విధమైనటువంటి మంచి చెడులు ఈ చట్టబద్ధంగా కొన్ని ఉంటాయి. ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి జీవన శైలిలో మేము ఒకానొక దశలో మేము జీవిస్తున్నటువంటి లోక సంబంధమైనటువంటి జీవితంలో జీవించినప్పుడు మేము కొన్ని అల్లరి చిల్లర పనులు చేసినప్పుడు మా పేర్లు ఒక గ్రంథంలో రాయబడి ఉండేటి. ఎప్పుడైనా మేము వేరే కేసులో వెళ్ళినప్పుడు మా చిట్టా మొత్తం విప్పేవారు వాళ్ళు. నువ్వు ఆ కేసులు ఉన్నావు కదా, నువ్వు ఈ కేసులు ఉన్నావు కదా అని మా పేరును ఉన్న కేసులు అన్నీ తీసేవారు. 2-3 కేసులు తీసేవారు. కనుక ఈ పేరుకు కలిగినటువంటి ప్రాధాన్యత మనము చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి వ్యక్తిలో ఈ పేరు, ఎందుకంటే ఏ వ్యక్తి ఏమి చేసిండు, ఏ వ్యక్తి ఎక్కడి వాడు, ఏ వ్యక్తి ఏమి చేస్తున్నాడు అనేది పరీక్షించుకోవడానికి కొరకు ఆ పేరును ఈ లోక సంబంధంగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇదే పేరుని పరలోకమందు కూడా ఒక గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఎందుకంటే మన మంచి, మన చెడును రాయబడి ఉంటుంది. ఈ జీవ గ్రంథంలో నీ పేరున్నదా అన్న ఆ యొక్క లేఖనాలు అనేక విధమైనటువంటివి మనం చూసుకుంటాం. అయ్యగారు మనకు 15 నిమిషాలు ఇచ్చిండు, అందులో 5 నిమిషాలు అయిపోయింది. చాలా ఉన్నది, దీని గురించి ధ్యానించాలంటే గంట అయినా సరిపోదు. కనుక నేను కొంచెం క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ యొక్క పేరుకి జీవగ్రంథంలో ఉన్నదా అన్న ఆ యొక్క సార్థకమును మనం చేసుకోవడానికి కొంత భాగాన్ని మనం చూసుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. మైక్ ఉంటే చదవండి త్వరగా. నేను చదివితే అది సరిగా ఉన్నదో లేదో అనుకుంటారని మీరే చదవమంటున్నా. చదవండి బిడ్డ. 26వ వచనం. హల్లెలూయా. ఇక్కడ కుమారులు అనేక మందికి పుట్టినరు, కుమార్తెలు అనేక మందికి పుట్టిరు. కుమార్తెల గురించి దేవుడు అనేక విధమైనటువంటి ఆ కిరీటాలు ఇచ్చిండు, కుమారుల గురించి, కుమార్తెల గురించి చెప్పిండు. కానీ ఇక్కడ అసలు పిల్లలు కలగడానికి కారణం ఏందో మనం ఒకసారి చూద్దాం. ఆదాము గారికి 2-3 పిల్లలు పుట్టినారు. అప్పటికే 2 పిల్లలు మొట్టమొదట పుట్టినప్పుడు వారు ప్రార్థన చేయటము లేదనుకుంటా నాకు తెలిసి. అందుకే ఆ యొక్క కుటుంబంలో ఏమైంది, ఒక మర్డర్ జరిగింది. అందుకే ఆ కుటుంబంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి చర్య జరిగింది. ఇక్కడ ఒక ఎనోషను ఒక కుమారుడు పుట్టినప్పుడు ఆయనకి ఏమని పేరు పెట్టిరట, ఎనోషను పేరు పెట్టిరు. అప్పుడు ఏమైందట, యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైందట. ఈ లోకంలో మనం ప్రార్థించకుండా మనం ఏమి పొందుకోలేము. కానీ ప్రార్థన మనకు ఎప్పుడు నేర్పిస్తుంది, ఎందుకు నేర్పిస్తుంది అంటే ఒక విషయాన్ని మనము ఆడ ధ్యానించాల. ఆదాము గారికి మొట్టమొదట 2 పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ప్రార్థన చేయలేదేమో బహుశా. ఎందుకంటే ఆదాము గారికి ఏ సమస్య లేకుండానేమో, ఆ యొక్క కష్టం లేకుండానేమో, ఆ యొక్క నష్టాలు లేకుండానేమో. కానీ ఎప్పుడైతే వాళ్ళ కుమారుడు చనిపోయిండో, ఎప్పుడైతే వాళ్ళ కుటుంబం విచ్ఛిన్నం అయిపోయిందో, ఎప్పుడైతే వాళ్ళ కుమారుడు దేశదిమ్మరైపోయిండో, 3వ వ్యక్తి పుట్టినప్పుడు ఆయనకు అప్పుడు అర్థమైంది, నేను ప్రార్థించకపోతే నా కుటుంబం ఏమవుతుంది, విచ్ఛిన్నమవుతుంది. నేను ప్రార్థించకపోతే నా కుమారులు, నా కుమార్తెలు లోక సంబంధమైనటువంటి జీవితంలో నశించిపోతారని గ్రహించి అక్కడ నుంచి మొదలైందట ప్రార్థన. కనుక మన కుమారులు పుట్టినరు, కుమార్తెలు పుట్టినరు అని సంతోషపడవలసినటువంటి సందర్భం కాదు. కానీ మనకు కుమారులు, కుమార్తెలు పుట్టినందుకు మనకేం పెరిగింది, బాధ్యత పెరిగింది. మనం చేయవలసింది ఏమిటో అంటే, కుమార్తెలు పుట్టినప్పుడు మనం చేయాలి ఏంటంటే ప్రార్థించటము మనము మొదలు పెట్టాలా. చాలా మట్టుకైతే ఈ లోకంలో కుమార్తెలు పుట్టగానే ఒక మంచి పని చేస్తారు. ఏం పని చేస్తారయ్యా? కుమార్తె పుడితే ఆ రోజే బాధపడతారు, ఆ రోజే ఏడుస్తారు, ఆ రోజే ఒక మంచి పని మొదలు పెడతారు. అది మంచిదా కాదా తర్వాత కానీ నాకు తెలిసిందైతే మంచిది. కానీ లోక సంబంధంగా మంచిది. ఏం చేస్తారు, బ్యాంకులో ఆ అమ్మాయి పేరున డబ్బులు వేయడం మొదలు పెడతారు. ఎందుకు? పెళ్ళికు, ఇంకా అన్ని, ఇక ఆడపిల్ల కదా, పెళ్లి ఖర్చులు ఉంటాయని చెప్పేసి మొదలు పెడతా ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటుండంటే, ఆ పిల్లలు పుట్టగానే మనం ఏం చేయాలట,
ప్రార్థన చేయాలంట. ప్రార్థన చేయకుండా మనము ఆ పిల్లల జీవితాన్ని మనం సరి చేయలేమట. ఇంకా అనేక విధమైనటువంటి ఆ యొక్క లేఖనాలు చూసుకుంటే ప్రార్థన ద్వారా మనం ప్రార్థన లేకుండా మనం ఏమీ చేయలేమనే లేఖనాలు పరిశుద్ధ లేఖనంలో కనబడతా ఉన్నాయి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవునిని దూషించిరేమో అని వారిని పిలువనంపి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము ఏం చేసిండట? దహన బలులను అర్పించిండట. హల్లెలూయా! ఇక్కడ కష్ట దినము కాదు, ఇక్కడ యుద్ధ దినము కాదు, ఇక్కడ ఆ యొక్క ఏడుపు లేకుంటే ఇంకొక విషాదమైనటువంటి దినం కాదు. కానీ విందు దినములు పరిపూర్ణం అయిపోయిన తర్వాత, విందు దినం అయిపోయిన తర్వాత యోబు ఏం చేస్తుండంట? వారి మనసులో దేవునికి వ్యతిరేకమైన పని ఏదైనా చేసిండని రేయి మొదటి జామున లేచి వాళ్ళ కొరకు ఏం చేస్తుండంట? బలి అర్పిస్తా ఉన్నాడంట. మరి ఈరోజు మనము తల్లిదండ్రులుగా ఉన్న మనము రేయి మొదటి జామున లేచి మన పిల్లల కొరకు మనము ఎన్ని బలులు ఇస్తున్నాము? ఇంతవరకు నేను నిన్న ఒక మీటింగ్లో మనం అన్నాం అనుకుంటా, మీకు గుర్తుంది. దేవుడు అంటే మన అందరికీ తెలుసు. ఎవరమ్మా దేవుడు? యేసయ్య దేవుడు. మరి దేవునికి మీరు తెలుసా? దేవునికి మీరు తెలుసా? దేవుడు అంటే మీకు తెలుసు యేసయ్య అని. దేవునికి మీరు తెలుసా? గుంపులో గోవిందం లాగా అందరం ఉన్నాం కదా. ఆ తర్వాత మళ్ళీ పాస్టర్ గారిని మా మన్మడో మా కొడుకో వచ్చి మాట్లాడితే పాస్టర్ గారు గుర్తుపట్టారు. ఇప్పుడు ఎందుకు నన్ను గుర్తుపడతాడంటే ఈ ఒక ప్రత్యేక దినం ఉంది, ప్రత్యేకంగా నేను కలిసినాను కాబట్టి. యేసయ్యతోని భోజనం చేసేటప్పుడు లేకుంటే నేను బయటికి వెళ్తున్నానే ఆ ప్రార్థనలో, భోజనం చేసే ప్రార్థనలో చేస్తే దేవుడు మనల్ని గుర్తుపట్టాడు. దేవుణ్ణి గుర్తుపట్టాలంటే రేయి మొదటి జామున లేచి నీ నిద్రను చంపి నీవు ప్రత్యేకంగా నా యేసయ్య దగ్గర నువ్వు 1-2 గంటలు సమయం ఇస్తే అప్పుడు గుర్తుపడతాడు అనమాట. ఈయన ఎవరంటే ఎవ్వరు లేనప్పుడే ఈయన నా దగ్గరికి వచ్చిండు. ఇప్పుడు మనం చాలా మంది ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఏదైనా రేషన్ షాప్ పోతే ఎవరు లేనప్పుడే మనం తొందరగా వెళ్ళి రేషన్ తెచ్చుకోవాలనుకుంటాం. ఏదన్నా టికెట్ల కొరకు పోయినప్పుడు ఎవరు లేనప్పుడే టికెట్, ఉదయం అమ్మ ఊరి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమన్నది? అక్కడ వస్తే సీట్లు దొరుకుతారా అన్నది. అలాగే దేవుని దగ్గరికి కూడా మనం వెళ్ళాలంటే ఎవరు లేవనప్పుడే, ఎవరు కూడా ఆయన దగ్గర ప్రార్థన ఆరంభించినప్పుడే మనం ఆశతో కనుక వెళ్తే దేవుడు మనని గుర్తుపడతాడు. ఏమని? అగో పలానా వ్యక్తి అని, అగో పలానా శోభమ్మ, అయ్యో పలానా శామ్యుల్ ప్రార్థన చేస్తుండు, పలానా శోభమ్మ ప్రార్థన చేస్తుంది, పలానా మైకల్ చేస్తుండు, పలానా మనీష చేస్తుందని గుర్తుపెట్టుకుంటాడు. ఆయన వినడానికి ఆ యొక్క ఆశ మక్కువ చూపుతా ఉంటాడు. ఎందుకంటున్నానంటే ఎక్కడైతే 2 లేక 3 నా నామంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్నాడు కదా. అయితే ఒక్కొక్క చోట్ల ఆయన ఉండడని అక్కడ వాక్య సందర్భం చూపిస్తా ఉంది. కనుక ఆయన మన దగ్గర ఉండాలంటే మన ఆశను, మన ఆసక్తిని చూస్తాడు. మనకున్నటువంటి ఆశ ఆసక్తి లేకుండా మనం ఏమి చేసినా కానీ వ్యర్థమే. కనుక మన ఆశ ఆయనతో కలవాలని, ఆయనతో జీవించాలని మన ఆశ మనకు ఉండాలి. కనుక ఈ యొక్క పిల్లలు పుట్టగానే ప్రారంభమైనటువంటి ఆ యొక్క జీవితం ఏంటంటే ప్రార్థన. ప్రార్థనలో మనం ఉంటే ఆ యొక్క జీవితం ఎలాగుంటుంది? ఆ పాట ఎత్తండి బిడ్డ. ప్రార్థనలో చిన్న పల్లవి ఎత్తండి చాలు, త్వరగా. చుట అసాధ్యము అసాధ్యము ప్రార్థనలు తెల్లగించుట అసాధ్యము ప్రార్థనలు అసాధ్యము. ప్రాకులాడినది పతనమవుట సాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట సాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ
పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. హల్లెలూయా. ఈ ప్రార్థన లేకుండా మన ప్రయాణం సాగదు. ఈ ప్రార్థన లేకుండా మన జీవితము ముందుకు పోదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. మొట్టమొదటగా మనకు పిల్లలు పుట్టగానే మనకు నేర్పిస్తున్నటువంటి గుణపాఠం ఏంటంటే ప్రార్థించటం. అయితే తల్లిదండ్రులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ఎప్పుడు ప్రార్థన చేయరు తెలుసా? పిల్లలు హ్యాపీగా ఉండి, పిల్లలు ఆరోగ్యంగా ఉండి, అన్ని విధాలుగా ఆర్థిక వసతులు ఉన్నప్పుడు ఎవరు ప్రార్థన చేయరు. కానీ ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా కన్నీరు గారుస్తూ ఉంటారు. మొట్టమొదట కన్నీరు గార్చరు, కానీ మొట్టమొదట ఏం చేస్తారు? ఏ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడా అని వెతుకుతూ ఉంటారు కదా. మన జోబులో డబ్బులన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కు కన్నీరు గారుస్తూ ఉంటారు. ప్రభువా, నా బిడ్డను రక్షించు, నా బిడ్డను కాపాడు, నా బిడ్డను కాపాడితే నేను ఇక మీదట నీకు ఇష్టంగా నేను జీవిస్తా అన్న ప్రమాణాలు చేసుకుంటూ ఉంటారు. కానీ మొట్టమొదటనే ఇక్కడ ఏమైందట? ఆ యొక్క మొట్టమొదటనే పిల్లగాడు పుట్టగానే ప్రార్థన ఆరంభమైందంట. కనుక మన జీవితాలలో ప్రార్థించడము ఆరంభం కావాలా. మన జీవితము ఫలభరితంగా ఉండాలంటే ప్రార్థన తప్పనిసరని దేవుని వాక్యం చెప్తుంది. మనము జీవించాలంటే, మనము ఆయనతో బ్రతకాలంటే, ఆయనతో స్థిరంగా నిలబడాలంటే ప్రార్థన లేకుండా మనము బ్రతకజాలం. చివరిగా ఒక చిన్న మాట చూసుకుందాం. పేరుకు తగినటువంటి జీవితం మనకు ఉన్నదా? మన పేరు మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. అనేకులకు మనం క్రైస్తవులుగా నిలబడుతున్నటువంటి మనము మాదిరికరంగా ఉన్నామా, లేకుంటే అన్యజనుల్లో మనకు తేడా లేకుండా మనం బ్రతుకుతున్నామా అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఒక చిన్న ఆ యొక్క ఉదాహరణ తీసుకుందాం. ఆదికాండం 27:36. ఆదికాండం 27:36. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వము తీసుకొనేను. ఇగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనలు కూడా తీసుకుంటంట. ఆయనకు తగినటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడట. ఆయన చెడు విషయంలో కూడా ఆయన పేరును నిలబెట్టుకున్నాడు. మనము దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న మన పేరు మనం నిలబెట్టుకోవడానికి మనం ప్రయాసపడాలా. ఈ పేరుకున్నటువంటి ప్రాముఖ్యత, అనేక మంచి మంచి మాటలు ఉన్నాయి పేరుకు తగినటువంటి మాటలు. కానీ మనము పేరు పెట్టుకుంటున్నది ఎందుకంటే జీవ గ్రంథంలో మన పేరు ఉన్నదా? ఒక పాట కూడా ఉంటుంది కదా, ఈ జీవ గ్రంథంలో నీ పేరు ఉన్నదా అన్న పాట కూడా ఉంటుంది. కనుక మనము క్రైస్తవులు మనబడిన మనము నిరీక్షించు వారము. ఎందుకొరకు నిరీక్షిస్తున్నామంటే అందరిలాగా మన జీవితం లేదు. అందరిలాగా అన్ని జనులే వాడుకుంటారు. కూర్చునే జాగాలో కూర్చోవద్దు, అందరి జాగా అల్లరి చిల్లరగా తిరగకూడదు అనే విధంగా అన్న జనులే ఉంటారు. కానీ అందులో మనము మాదిరి చూపించినటువంటి ఈ లేఖనాన్ని మనం చేత పట్టుకొని మనం మాదిరిగా ఉండకపోతే ఆ దేవునికి మనం ఇష్టలుగా మనం బ్రతకలేం. కనుక ఈరోజు మైకేల్కి మనిషికి దేవుడు ప్రేమించి వారిని ఆయన ప్రణాళిక చెప్పున, ఆయన ప్రణాళిక ఏముందో 2 కుమార్తెలను ఇచ్చిండు. ఆయన ప్రణాళికను నెరవేర్చి వారిగా, ప్రభువా మా పట్ల మీ చిత్తం ఏంటి, ప్రభువా మీ ప్రణాళిక ఏమిటి అని మనము ఏం చేయాలి? ఈ రోజు నుంచి మనము ప్రార్థించడం మొదలు పెట్టాలా. ప్రార్థిస్తే మనం మన జీవితం పతనం కాదట. ప్రార్థిస్తే మనము అసాధ్యమైంది ఏది మనకు లేదట. ప్రార్థన ద్వారా మనం సమస్తమును పొందుకుంటామని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఆ పేరును మనం ఖచ్చితంగా ఆ యొక్క క్రైస్తవులుగా మనం ఈరోజు పెట్టబడుతున్నటువంటి పేరును మనం మన పిల్లలకి ఏం చూపించాలనో ఆ యొక్క సమూయేలు గ్రంథంలో ఉంటుంది. ఆ తల్లి పేరు పెట్టగానే, పాలు మరవగానే పిల్లల్ని ఏం చేసింది? తీసుకొని వెళ్ళి ఆ దేవుని చూపించింది. ఆ యొక్క తల్లిదండ్రులటువంటి బాధ్యత ఆ తల్లి నెరవేర్చింది. మనం ఈరోజు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనం ఏం చేస్తాము? ఆడపిల్లలు పుడితే బావొచ్చిండు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడు అడిగే, మీ అత్త వచ్చింది, మీకు పిల్లాన్ని ఇస్తాడేమో అడుగు, ఎవరు చేసుకుంటారు అడుగు, కట్నం ఏమి అని చెప్పు అని ఈ మాటలు నేర్పిస్తున్నాం. కానీ మనం పాలు విడవగానే తీసుకుపోయి మనం ఎవరి దగ్గర వదలాలా ఆ విషయాన్ని సమూయేలు గ్రంథంలో స్పష్టంగా చెప్తా ఉంటాడు. మనం ఈ రోజుల్లో మనం లోక సంబంధమైన వాటికే మనం ఇష్టపడతా ఉంటాం, లోక సంబంధమైన వాటినే మనము అట్రాక్ట్ అవుతా ఉన్నాం. కానీ మనం ఈ లోక సంబంధమైన ఆనందాలు పొందేటటువంటి దినాలు కాదు, కడవ దినాలు, చివరి దినాలు, అనేక విధమైనటువంటి ఆ యొక్క విచిత్రాలు మనం చూస్తూ ఉన్నాం. అప్పుడే ఎండ కొట్టింది, అప్పుడే వర్షం పడుతుంది,
గంట సేపు వర్షం కొట్టింది, అప్పుడే ఆ ఎండకు ఉడకపోతే స్టార్ట్ అయింది. ఇక్కడ వర్షం పడుతుంది, అక్కడ వర్షం లేదు. భయంకరమైనటువంటి వింతలు. దేవుడు ఏమంటున్నాడంటే నా రాకడకు ముందు అనేకమైనటువంటి వింతలు మీరు చూస్తారన్నాడు. నిజంగా ప్రియులారా, మీరు దయచేసి రక్షణ పొందని వారు ఈరోజు మీరు దయచేసి ఆ యొక్క దేవుని మాటలు వినండి. రక్షణ పొందకపోతే రక్షణ పొందండి. ఇదే మంచి తరుణం అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ యొక్క నమ్మి బ్యాప్టిజం పొందిన వాడు రక్షింపబడునని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. కనుక నిర్లక్ష్యం చేయకూడదు. ఈ యొక్క కార్యక్రమము ఆ యొక్క భోజనాలకో సంతోషానికో కాదు, కానీ ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆయన సువార్త ప్రకటింపబడాలని, జనన మరణ పునరుద్ధానములను మనం తెలుసుకోవాలని ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానన్నాడు. కనుక ఆ విధమైనటువంటి కూడిక కలిగింది. కనుక ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే తప్పక రక్షణ పొందవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాను. కనుక ఈ చిన్న 2 మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అదేవిధంగా అయ్యగారిని కూడా కొన్ని మాటలు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి మంచి వర్తమానం అందించినట్టు దైవజనులకు సమీల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నాం. అమ్మ ఆయన గ్రీటింగ్స్ మాటలు చెప్తారా? వస్తుంది, ఎవరు ఎక్కడ వెళ్ళరు కదా, ఇక్కడికి వచ్చిన బయటకు వెళ్ళాం కాబట్టి ఇక్కడ అయిపోయేదాకా ఇక్కడ ఉంటాము. ఇప్పుడు దగ్గర కొన్ని ఏళ్ళ నుంచి 45-50 ఏళ్ళ నుంచి నేను ప్రార్థన చేస్తూ మరి నా పిల్లలను దేవుల్లో నడిపించిన, వాక్యం అనే ఉగ్గుపాలతో పెంచిన నా పిల్లల్ని. నాకు 6 పిల్లలు, నాకు 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. అయితే 30 మంది మనమణులు మనమరాన్లు. నాకు మనమరాన్లు అంటే మనమరాన్ల పిల్లలు, మనమన్ల పిల్లలు అన్నమాట. అయితే దేవుని స్తోత్రం, మరి అందరూ క్షేమంగా ఉన్నారు. మరి నా భర్త లేకున్నా నేనే తల్లిగా తండ్రిగా వాళ్ళకు నేనుండి, మరి దేవుని కృపను బట్టి నేను సువార్థికురాలను, పిల్లలను పోషించుకొని ఆత్మీయంగా పెంచి ఆత్మీయంగానే నడిపించి పెళ్ళిళ్ళు చేసిన, క్రైస్తవ పెళ్ళిళ్ళు చేసిన. దేవునికి స్తోత్రం. ఇంతవరకు దేవుడు నన్ను నా పిల్లలను కాపాడిండు. అయితే మైకల్ నా 2వ కొడుకు, చిన్న కొడుకు అన్నమాట. నా చిన్న కొడుకు ఒక కొడుకు, ఒక కూతురు. ఈయనకు కూడా పెద్ద కొడుకు, ఆయన పాస్టర్, ఇప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు ఆయనను. ఆయనకు కూడా 3 బిడ్డలు, ఒక కొడుకు. మరి ఆయన కూడా తాత అయిపోయిండు. దేవునికి స్తోత్రం. అని చెప్పాలంటే పెద్ద స్టోరీ, సమయం లేదు కనుక మైకల్ మాత్రం మరి నేను అందరినీ ప్రేమించిన, అందరికి పెళ్ళిళ్ళు, మనమరాళ్ళ పెళ్ళిళ్ళు చేసిన. కాకపోతే వీని బట్టి నేను, ఎందుకంటే కొంచెం లోకానుసారంగా జీవిస్తుండని నేను గట్టిగా పట్టుకున్నాను. ఎందుకంటే నేను ఆత్మీయురాలను, మరి సేవకురాలను కనుక ఒక ఆత్మను నాకు దేవుడు అప్పచెప్పిండు. మరి ఏషియాలో ఏమన్నది 58లో, దుర్మార్గుల కట్లు ఇప్పుటయు, కాడిమాను మేకులు తీయటయు, ఇదే కదా నాకు ఉపవాసము అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు ఏమన్నాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, నశించిన దాన్ని వెతికి రక్షించటకే వచ్చిన. ఇంకా అనేకం ఉన్నాయి, కానీ నేను వాడిని ఏదో ఇంకా చేయరా తప్పులని చెప్పడం కాదు, కానీ ఏంటంటే నా కన్నీటి ప్రార్థన వానికి అడ్డుగా ఉండి ఇంతవరకు అనేకమైన శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుండి కూడా వాడిని కాపాడుతూ ఉన్నాడు. ఒక ఆత్మ నశించి నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేదు. వాడు రక్షణ పొందాలని మీరందరూ ప్రార్థన చేయండి. అయితే మొదటి పాపం దేవుడు మంచిగా ఇచ్చిండు. ఈ చిన్న పాప మరి బాగలేదని, అడ్డంగా ఉందని, ముక్కుకు బొక్కేయలేదని చెప్పిర్రట. నేనన్నా మా మనమరాలు మనిషితోని, మైకల్తో ఏమనంటే, దేవుడిచ్చిండా డాక్టర్ ఇచ్చిండా పిండా అని. ఎవరిచ్చిండ్రు? దేవుడు ఇచ్చిండు. దేవుడు ఇచ్చేటోడు చక్కగానే ఇస్తాడు, మీరేం చింతపడొద్దని చెప్పినా చక్కని బిడ్డని ఇచ్చిండు. పెరుగుతూ ఉంటే అవయవాలన్నీ పెరుగుతూ ఉంటాయి కదా, దేవుని కృపను బట్టి చక్కని ఆడపిల్లని ఇచ్చిండు. అయితే నేను ఒక్కరోజు ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన, అందరు చేసిండ్రు సిస్టర్లు, నేను కూడా కన్నీటితో గోజాడిన దేవుని దగ్గర. ఎందుకంటే ప్రభా, అంగహీనురాలుగా పుట్టొద్దు, నువ్వు ఇచ్చిన పిండం డాక్టర్ కాదు ఇచ్చింది, నీకు మహిమ కలగాలని కన్నీటితో దేవుని దగ్గర గోజాడినా, ప్రార్థించినా, చక్కని బిడ్డనిచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఇది కృతజ్ఞత మీటింగ్ అని పెట్టుకున్నాం. దేవునికి స్తోత్రం. మరి మైకలు భార్య భర్తలు ఏక మనసు కలిగి, నిజంగా ఇప్పుడు పాస్టర్ చెప్పినట్టుగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, దేవుని హత్తుకొని ఉండాలి. ఏ దినం ఏమి జరుగుతుందో తెలియదు. నిన్న మా మైకల్ దబదబ అడావిడిగా బియ్యం తీసుకొని వచ్చేటప్పుడు దాన్ని మనం జారిపడి కాలు ఎరగవచ్చు, నడిమి ఎరగవచ్చు, మెదడుకు దెబ్బ తగిలి చచ్చిపోవచ్చు. కాబట్టి మనిషికి లేత ముదురు అనేది లేదు. మన పేరు జీవగ్రంథంలో ఉండాలని ప్రయాసపడాలి. ఈ లోకంలో ఎవరు మన కోసం ప్రాణం పెట్టలేదు, యేసయ్య మన కోసం ప్రాణం పెట్టిండు. ఆయన మనం రక్షణ పొందాలని మనల్ని ఎంతగానో ప్రేమిస్తుండు. దేవుడు ఎన్ని ఛాన్సులు ఇస్తుండు. ఆ ఇచ్చిన ఛాన్స్ ఓడగొట్టుకోకుండా దేవుని కొరకు బ్రతకాలని మైకల్ను, మనిషిని నేను హెచ్చరిస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తాను. ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా అమ్మ కూడా మంచి గ్రీటింగ్స్ మాటలను తెలియజేసేది. మరి రూతమ్మ కూడా మరి మందిరంలో, చర్చిలో కూడా, అయ్యా పాప పరిస్థితి ఇట్లా ఉన్నది ప్రార్థించన్నప్పుడు మేము కూడా సంఘస్థులందరూ కూడా ప్రార్థన చేయడం జరిగింది. మన అందరి ప్రార్థన దేవుడు ఆలకించి మంచి కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు. కానీ చాలామందికి ఏమనుంటుందంటే, అయ్యో బిడ్డ పుట్టింది కదా, అయ్యో బిడ్డ పుట్టింది కదా అనుకుంటాడు. కానీ
కొడుకు కావాలనుకుంటాం. ఏదేమైనా దేవుని చిత్తం అది కదా. బైబిల్ గ్రంథంలో ఫిలిప్ అనేటువంటి ఒక సేవకుడు ఉన్నాడు. ఆయనకు 4 కుమార్తెలంట. ఆయనకు 4 కుమార్తెలను కూడా ప్రార్థనలో, వాక్యంలో పెంచాడు, దేవుని సన్నిధిలో పెంచాడు. వాళ్ళందరూ కూడా ప్రవక్తినులని పిలువబడ్డారంట. హల్లెలూయా. వాళ్ళు ప్రవచన వరాలు కలిగిన వారు ఉన్నారు. ఒకసారి పౌలు గారు అక్కడికి వెళితే ఆ ఫిలిప్ ఇంట్లో ఉన్నాడు. వాళ్ళు 4 మరి ప్రవచన వరాలు కలిగినటువంటి కుమార్తెలు ఉన్నారు. మన కుమార్తె అని కాదు, ఈ రోజులలో కుమారులు కూడా సరిగా చూసుకోవట్లేదు. ఒక్క కుమారుడు ఉన్నా కానీ చూసుకోవట్లేదు. కుమార్తెలు దేవుడి యొక్క చిత్తమై ఉంటున్నది. ప్రేమ దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, మనకు ఎక్కువ సమయం లేదు కాబట్టి. లూకా సువార్త 1వ అధ్యాయము 61, 62, 63, 64 వచనాలు. లూకా సువార్త 1వ అధ్యాయము 61 నుండి 64. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి, వెంటనే వానికి ఏ పేరు అతనితో చెప్పి వారు 2 వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సజ్జలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానను వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతించుచు మాటలాడసాగాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవులారా, ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో చూసినట్లయితే మనకు తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే మరి జకరియా, ఎలిజబెత్ ఇద్దరు మరి బహుకాలం గడిచినటువంటి దేవాలయం నుండి పరిచర్య చేస్తున్నటువంటి యాజకులు, దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేస్తున్నటువంటి వారే. వారికే సంతానం లేకుంటుందట. గొడ్రాలన్నది అనేక నిందలు, అవమానాలు భరించారు. చూడండి, ఇప్పుడు మైకేల్కు, మనీషాకి ఒక 10 సంవత్సరాల దాకా పిల్లలు కాలేదనుకోండి, ఏం చేద్దరండి కదా? ఏమంటారండి? అయ్యో మాకు ఆడపిల్ల ఇచ్చినా పర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనకు సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి వివాహం అయిన తర్వాత పిల్లలు ఇస్తే మనకు ఇంకా లేనిది ఏదేదో కావాలని కోరికలు కోరుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, 127 కీర్తన, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానము. హల్లెలూయా. అందుకొరకే ఇక్కడ యోహాను వృద్ధాప్యంలో ఉన్నారు, వీళ్ళకి పిల్లలు కారామనుకున్నారు. దేవుని యొక్క దూత వచ్చి చెప్పేది, మరి ఆయన దేవాలయానికి వెళ్ళాడు, ఆ ధూపం వేశాడు. అక్కడ దేవుని మాటను ఆయన నమ్మలేకపోతే ఆ దేవుని సేవ చేస్తున్నటువంటి ఆ యొక్క యోహాను నోరును మూపించాది. దేవదూత ఆ యొక్క జకరియా నోరును మూపించాది. మాటలాడుకుంటే మౌనిగా అయిపోయాడు. అందరూ కూడా అయ్యో లోపలికి వెళ్ళాడు, మందిరంలోకి వెళ్ళాడు, బయటకు వచ్చేసరికి ఏమి లేదు, సజ్జలు చేస్తున్నాడు, నోరు మూసుకొని ఉన్నాడు. దేవుని యొక్క కార్యము ఎవరైనా అడ్డుపడితే దేవుడు వారి యొక్క నోర్లను మూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఆయన సజ్జలు చేస్తున్నాడు. అయ్యో పుట్టినట్లు కుమారునికి ఏం పేరు పెట్టాలంటే ఆయన ఒక పలక దెమ్మని చూపిస్తున్నాడు. ఆ పలక మీద రాశాడంట. పలక మీద రాసి యోహాన్ అన్నటువంటి పేరు రాశాడు. వాళ్ళందరూ కూడా చూసినట్టుగా అయ్యో మీ పూర్వీకులు, మీ తాత ముత్తాతలు ఎవరు ఆ పేరు కలిగిన వాడు లేడు కదా అంటారు. చాలామందికి ఈ రోజులలో తక్కువైపోయింది. కానీ వెనకడ మరి చూసినట్లయితే తాత పేరు మనకి పెడతా అంటారు కదండి. ఏదన్నా మల్లయ్యో, పుల్లయ్యో, ఎల్లయ్యో ఏదైనా ఉంటే మరి ఇప్పుడు పుట్టినటువంటి వారికి మహేష్ మా అక్షరం కలవాలి, రా అయితే రాజేషు, లేకపోతే ఏదో ఒక పూర్వం ఉన్నటువంటి తాత ముత్తాతల పేర్లను ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు, ఆడపిల్లలు కానీ మరి ఆడవాళ్ళ పేర్లు, తాతమ్మ, నాయనమ్మ వాళ్ళ పేర్లు, మగవాళ్ళకు ఆ పూర్వీకుల పేర్లను పెడుతుంటారు. అంటే ఆ విషయము ఇక్కడ దేవుని యొక్క వాక్యం కూడా తెలిసి ఉంటుంది. అయ్యో ఆ పేరు కలిగిన వాడు బైబిల్లో కూడా మనం చూసాం. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు దావీదు, వాళ్ళ యొక్క కుమారులకు ప్రవక్తల పేర్లను పెట్టుకున్నారు. హల్లెలూయా. అంటే మరి బైబిల్లో చూసినట్లయితే ఆ యొక్క శిష్యుల పేర్లు అనేక మంది వాళ్ళ పేర్లునే, కానీ యేసు అనే పేరు ఎవరు కూడా పెట్టుకోరు. హల్లెలూయా. ఇస్కరియోతు, యూదా అని కూడా పెట్టుకోరు కదా.
యూదా అన్న పేరు కూడా ఎవరు పెట్టుకోరు, ఎందుకంటే ఆడు ఈ విధంగా యేసు ప్రభుని అప్పగించాడు కాబట్టి అదొక చెడ్డ పేరుగా. యూదా అంటే స్తుతి అని అర్థం, యూదా అంటే స్తుతి అని అర్థం. కానీ ఇస్కరియోతు యూదా ఉన్నాడు, ఇంకో యూదా ఉన్నాడు. కానీ ఎవరు అనుకున్నా కానీ ఆ యూదా రాడు, ఎవరికి గుర్తుకొచ్చే ఇస్కరియోతు యూదానే వస్తుంది. బైబిల్లో చాలామంది ఉన్నారు యూదాలు. యూదా గోత్రకు మరి యాకోబు కుమారుడు కూడా యూదా. ఆ యూదా గోత్రంలో నుండి యేసుప్రభువు వారు వచ్చిన దేని యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం ప్రేమ దేవుని బిడ్డ. అయితే ఇక్కడ యోహాన్ అన్నటువంటి పేరు చూస్తే చాలామంది యోహాన్లు ఉన్నారు. బాప్తిసం ఇచ్చి యోహాన్గా ఇక్కడ ఆయన నామకరణం ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో కూడా యోహాన్ అనేటువంటి పేర్లు ఉన్నాయి. కొత్త నిబంధన ఇంకా చాలామంది పేర్లు ఉంటున్నాయి ప్రేమ దేవుని బిడ్డ. అయినప్పటికీ ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క పేరుకు యోహాన్ అని పేరు పెడితే, అయ్యా మీ పూర్వీకులలో ఈ పేరు నామం కలిగిన వారు ఎవరు లేరు కదా అని అంటున్నారు. ఒకసారి నేను కూడా ఇలాగే ఒక 21st కార్యక్రమం అవుతుంది, వాళ్ళు కూడా మమ్మల్ని పిలిచినప్పుడు అయ్యా మరి మాకు ఒక మనమడు పుట్టిండు, ఆ మనమడికి పేరు పెట్టంటే ప్రార్థన చేసిన, ఆయనకు ఒక పేరు పెడితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటారు కదా, అయ్యా మీరు గీ పేరుని పెట్టిరు, వాళ్ళ పూర్వీకులు ఆ తాత ముత్తాతలు ఆ పేరు కలిగిన వాడు ఎవరు లేడు అని అంటున్నారు. అంటే మరి అది మీ ఇష్టమా, మరి దేవుడు ప్రేరణ కలిగించింది మీరు మరి పేరు నామకరణ చేయాలన్నారు కాబట్టి మేము ప్రార్థన చేసినాము పెట్టినామని చెప్పిన. ఆ తర్వాత మీ ఇష్టం, మీకు ఇంకా మార్చుకోవాలని మీ ఇష్టం మార్చుకోవాలని మేము చెప్పినాం. హల్లెలూయా హల్లెలూయా. కానీ ప్రేమ దేవునిలో దేని యొక్క వాక్యం అంటుంది కదా, ఆయన తీసుకొచ్చినప్పుడు ఆ పేరు పెట్టినప్పుడు ఆయన యొక్క నాలుక సరము సడలి అప్పుడు మాటలాడసాగిందంట. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ కూడా ఆశ్చర్యమైపోయింది. అప్పుడు దేవుని వారు మహిమపరిచారు. మరి మైకేలు మనిషిని దేవుడు ప్రేమించి వారికి ఒక కుమార్తె ఇస్తే మన దిగులు ఆందోళన ఏదో రకరకాలుగా ఆలోచన కలిగి ఉండకూడదు. దేవుడిచ్చిన మరి పిల్లలు అంటున్నారు, దేని వాక్యం అంటుంది అక్కడ కుమారులు శ్వాస గర్భఫలము ఆయన ఇచ్చినటువంటి బహుమానమై ఉంటున్నది. సొలొమోను రాజు అక్కడ తెలియస్తున్నాడు, ఆయనకు చాలామంది కుమార్తెలను కలిగి ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో యాయిర్ అయినటువంటి ఆయనకు 30 మంది కుమారులు ఉన్నారట. 30 గాడిదల మీద వాళ్ళు రోజు ఊరంతా వాళ్ళ పట్టణం అంతా దేశమంతా తిరిగి వచ్చేవాళ్ళంట. చాలామంది ఉంటున్నారు. ఒక ఆయనకు 70 మంది కుమారులు ఉన్నారట. ఈ మధ్యలో చూస్తే 150 మంది పిల్లల సంతానం కలిగిన వ్యక్తి ఉన్నాడట. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, మనం అనుకుంటాము ఒకరు ఇద్దరు సార్లు అనుకుంటాము, కానీ దేవుని యొక్క దృష్టిలో మనం అనేకులు, మీరు అంటున్నారు భూలోకం నిండించి ఫలించి అభివృద్ధి చెందండి, మనం ఒకరికి ఇద్దరికే ఆఫ్ చేసేస్తాను. ఎందుకంటే ఆ యొక్క మరి పోషించేంత స్తోమత మనకు లేదు, డబ్బు లేదు, భూముల జాగలు లేవు, మన బంగారం ఏమీ లేదు. ఈ పిల్లలను ఏ విధంగా పెంచాలి అని రేపు పరిస్థితి చదివియాలి, ఇబ్బందులు పడాల్సి వస్తుందని మనం గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు. 2 ముద్దు 3 వద్దు, సామెత చెప్తారు, 1 ముద్దు 2 హద్దు ఏదో చెప్తారు, 2 హద్దు 3 వద్దు, 3కి చాలు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ విధంగా చూస్తే చైనాలో మన యొక్క భారతదేశ జనాభా ఒకప్పుడు తక్కువ ఉండే, చైనా ఎక్కువ ఉండే, ఇప్పుడు ఆ చైనాను దాటిపోయిందంట మన ఇండియా జనాభా. అంటే ఇంతమందిని పోషించాలి, ఇంతమందికి ఉద్యోగాలు, ఇంతమందికి ఆహారం, ఇంతమందికి ఇవన్నీ వస్తున్నాయని కొన్ని ప్రభుత్వాలు రాష్ట్రాలు ఏం చేస్తారంటే ఈ కుటుంబ నియంత్రణను చేస్తుంటున్నారు. ఈరోజు రేపు భవిష్యత్తులో రాజకీయంలో కానీ ఇళ్ళకి పోవాలంటే 2 3 ఉన్న పిల్లలకి ఉన్నటువంటి వాళ్ళను ఒక వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ పొలిటికల్లో పోవడానికి వీలు లేదని చెప్తున్నారు. ఆంధ్రలో అంటారుగా మీరు ఎంతమందినైనా కనండి అని చెప్తున్నారు. ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క రకంగా మారిపోతుంది ప్రేమ దేవులారా. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యం ఉంటుంది కదా, భూమి మీద దాదాపుగా 140 కోట్ల పైనే మన ఇండియా జనాభా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ఉంటుంది కదా, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 17వ వచనం, 17వ వచనం, 1:17. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము నర్సరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. హల్లెలూయా
హల్లెలూయా. ఇక్కడ యోహాను గురించి చెప్పబడి ఉంటుంది. మరి యేసు ప్రభు వారి యొక్క రాకడ, ఆయనకు ముందుగా ఈయన మరి ఆ యొక్క రాకడను మరి బయలుపరచడని, ఆయన రాకడ గురించి తెలియజేసిన మార్గం సరళం చేసడని తెలియజేస్తూ మరి పిల్లల హృదయం తండ్రుల తట్టు, తండ్రుల హృదయం పిల్లల తట్టు మరి ఏలి యొక్క ఆత్మ కలిగిన వాడిగా ఉంటాడని, అతడు పుట్టినందున అనేకులు సంతోషపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే దొంగలు, వ్యభిచారాలు, మోసాలు, అబద్ధాలు, చెడ్డ పనులు చేస్తూ తాగుడు తినుతూ 10 మంది కుమారులు ఉండడు కంటే సింహం వల్లే ధైర్యంగా నీతి కొరకు, దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని కొరకు రోషము కలిగినటువంటి ప్రవక్తగా యోహాను ఉన్నాడు. హల్లెలూయా. అరణ్యంలో అడవి తేనెను తింటుకుంటూ అనేకమైనటువంటి ఆ నిందలు, అవమానాలు, ఆహారం లేకపోయినప్పటికీ కూడా ఉపవాసాలు, కన్నీళ్ళు విడుచుకుంటూ దేవుని కొరకు రోషం కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆ వస్తున్నటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఆయన యొక్క రాకడ ముందుగానే బయలుపరచడం కొరకు, ఆయన గురించి సువార్తను ముందు ప్రకటించడం కొరకు యేసుక్రీస్తు ప్రభు వారికి కంటే ముందుగా 6 నెలల ముందు ఈయన యోహాను జన్మించాడు. అతను పుట్టడం బట్టి అనేకులు సంతోషపడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకంటే కదా సింహము సింగిల్గానే వస్తా ఉంటుంది. ఎక్కడికి పోయినా ధైర్యం. క్రైస్తవులు కూడా సింహం వల్లే ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు యూదా గోత్రపు సింహమై ఉన్నాడు. ఆయన పిల్లిలాగానో లేకపోతే రకరకాలుగా వచ్చే దేవుడు కాదు, ఆయన సింహంగా వస్తుంటున్నాడు. కాబట్టి మన పిల్లలు కూడా భక్తిలోను, నీతిలోను, యథార్థమైనటువంటి జీవితంలో మనము పెంచాలి. అందుకనే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం అంటాం కదా, నీవు తల్లిదండ్రులకు చెప్తుంటున్నాడు, నీవు నీ పిల్లలను మరి దేవుని యొక్క వాక్యంలో పెంచు. నువ్వు మరి నడుస్తున్నప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నువ్వు మార్గంలో వెళ్తుంటే నువ్వు ముచ్చటించు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం కదా, బాలుడు నడవలసిన త్రోవను వానికి చిన్నప్పుడే నేర్పు, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఏదో గాలికి దీపం పెట్టి అంతా దేవుడు చూసుకుంటాడు, అంతా దేవుడు చూసుకుంటాడు. మరి నీకు ఇచ్చింది ఎందుకు కదా? బిడ్డలను, కొడుకులను దేవుడు మనకి ఇచ్చింది ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో వారిని పెంచాలి. భయంలో, భక్తిలో మనం పెంచాలి. మొక్కై వంగంది మ్రానై వంగుతుంది అంటున్నాడు. పెద్దవాడైనాక మారాడు. చిన్నప్పటి నుండే, నీ బాల్యం నుండే దేవుని యొక్క వాక్యం వాళ్ళను యూదులు ఏం చేస్తారంటే ప్రేమ దేవులారా, పుట్టగానే ఇక్కడ యేసుప్రభు వారిని పుట్టిన తర్వాత 8వ రోజు నాడే దేవాలయానికి తీసుకెళ్లారు. ఎందుకంటే ప్రథమ సంతానము దేవుని అక్కడ సమర్పణ చేయడానికి అక్కడికి వెళ్ళారు ప్రేమ దేవుడ. అందుకొరకే దేవుని యొక్క వాక్యం ఉంటుంది కదా, మనం కూడా క్రైస్తవులము చిన్నతనం నుండే, బాల్యం నుండే, వాళ్ళు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన యొక్క మాటలను ప్రతిదీ కూడా వాళ్ళు గ్రహించేవారుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క పాటలు, దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క సన్నిధిని మనం బాల్యం నుండి నేర్పించినప్పుడే వారు మరి పెద్దవాళ్ళు అయినప్పుడు మంచి తల్లిదండ్రులకు మంచి పేర్లు తీసుకొచ్చే కుమారులు, కుమార్తెలుగా ఉండగలుగుతారు. కాబట్టి అతను పుట్టడం బట్టి సంతోషించారు. మరి దేవుడు కూడా మైకేలుకు, మనిషికు 2 కుమార్తెలు ఇచ్చాడు. దేవుని చిత్తము మరి ఏ విధం మనకు తెలియదు. మనం ప్రార్థన చేద్దాం. ఇంకొకరు కూర్చుకుంటారా, ఇంతటితో ఆఫ్ చేస్తారో మనకు తెలియదు. ఒకవేళ దేవుడు మరొక సంతానమైన కుమారుడు ఇవ్వాలంటే మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ప్రభు మన హృదయం దీవించి ఆశించును గాక. తలవంచం ప్రార్థన చేద్దాం. ప్రేమ దేవుడా, ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. మైకేల్ మనిషి ముందుకు రండి. ఇక్కడ పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలయ్యా. నమ్మదగిన మా దేవుడు, గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగోనైనా మనిషిను, మైకేల్ను ప్రేమించి మరొక బిడ్డను మీరు ఇచ్చినందుకై వందనాలు. అవును తండ్రి, బిడ్డలను కనడం కాదు నాయన, బిడ్డలను ఎలా పెంచవలనో తల్లిదండ్రులకు చక్కని జ్ఞానం దయచేయండి. బాల్యం నుండే నా తండ్రి అదిగో అన్న సమయాన్ని ఏ రీతిగా పెంచిందో, అయ్యా అన్న తండ్రి నీ సన్నిలో ఎలా వదిలిపెట్టిందో ఆ రీతిగా నాయన మరి తల్లిదండ్రులకు చక్కని జ్ఞానం ఇచ్చి భయభక్తులు కలిగిన బిడ్డలుగా పెంచుటకు చక్కని జ్ఞానం తల్లిదండ్రులకు దయచే సహాయం చేయమని చిన్న పాపని ఇచ్చినందుకు వందనాలు. ఆరోగ్యమైన బిడ్డనిచ్చిన దేవా, నీకు మహిమ, నీకు మహిమ నాయన. ఆ బిడ్డను ప్రభైన యేసు రక్తం చేత బిడ్డను ముద్రిస్తున్న ప్రభా, 2 బిడ్డలను కూడా మనుషుల దయందు, నీ దయందు బిడ్డలను వర్ధిల్ల చేయండి ప్రభా. సహాయం చేయమని బిడ్డకు పేరు పెట్టుచుండగా నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు బిడ్డకు అనుగ్రహించి ఆ పేరుకు తగిన బిడ్డ ఎదుగుటకు సహాయం చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో నా ప్రభా, ఇంతసేపు చెప్పిన మరి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు అయా. మరి పిలుపు గారికి మరి నాయన 4 కుమార్తెలను ఇచ్చావు అయా. వారు నైనా మంచి ప్రవక్తనులుగా మరి ఉంటున్నారని అయా మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడవు ప్రభా, నీకు స్తోత్రాలు అయా. మరి నాయన మరి ఆనాడు యోహాను పుట్టినప్పుడు ఎంతోమంది సంతోషించారని నీ వాక్యం ద్వారా సెలవిస్తున్నావు. ఇదిగో నా తండ్రి మైకేల్ని, మనిషిని బట్టి నీకు వందనాలు. వారిని ప్రేమించి మరి నాయన 2 కుమార్తెలను ఇచ్చావు ప్రభా. అందును బట్టి మరి నాయన సంతోషంతో మరి నాయన నీ యొక్క నా తండ్రి సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం దేవా. నిజంగా ప్రభా, మేము నాయన అందరము
ప్రార్థన చేసిన విధంగా నాయన కుమార్తెకు మంచిని ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు నా ప్రభా. అయా మన్నా తండ్రి, మేమైతే ఒకటే నమ్మి ఉన్నాం దేవా. అయా నువ్వు కలుగ చేసిన వాడవు, అవయవాలను పుట్టించిన వాడవు అని మేము ప్రార్థన చేశాం ప్రభా. నీకు వందనాలు. ఆనాడు నాయన మోషే మరి నాయన అయ్యో నేను నత్తివాడను కదా, నేను ఎలా వెళ్తానని నీ ఎదుట అడిగినప్పుడు నాయన నోరు ఇచ్చింది నేనే అని నాయన నువ్వు నాయన మాట్లాడవు ప్రభా. నీకు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి కుమార్తెను కూడా అయా మంచి నాయన అవయవం కలుగ చేసి అయా మంచి ఆరోగ్యం దయచేసావు ప్రభా. నీకు వందనాలు. ఇంకేమైనా బలహీనత ఉంటే ప్రభా యేసు నామంలో బంధిస్తున్నాం దేవా. నీకు వందనాలు. అయా చిన్న కుమార్తె ప్రభా ఎదిగి ప్రభా నీ యొక్క నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా అయా తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిని ఏ విధంగా పెంచాలో వారికి తగిన జ్ఞానాన్ని అనుగ్రహించండి అయా. వారిలో మార్పు కోరుటకే అయా నువ్వు నాయన కుమార్తెలను ఇచ్చావేమో దేవా. అయా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఇక నాయన నీ అందు తిరిగి అయా నీలో మరి ఎదిగే భాగ్యం మరి బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను అయా. నీకు స్తోత్రాలు. వారి తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకోండి అయా. వచ్చిన మరి బంధుమిత్రులందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను అయా. మరి నాయన మీరే తోడుగా ఉండండి ప్రభా. నీకు వందనాలు అయా. మరి నాయన పేరు పెట్టుచుండగా నీ కృపా కాపుదల ఉంచమని ప్రార్థించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనిషి అన్న దేవుడు ప్రేమించి రెండవ సంతానంగా కుమార్తెను అనుగ్రహించాడు. ఆ కుమార్తె ఆయుష్ ఆరోగ్యాన్ని బ్రతుకు సంవత్సరములు అధికములు అగును అని దీని యొక్క వాక్యం తెలిసి ఉంటుంది. కాబట్టి కుమారుల శ్వాసం గర్భఫలము ఆయన ఇచ్చినటువంటి బహుమానం ఏంటండి. దేవుని కొరకు పెంచుదాం. మరి ఒక మిరియాము తంబుర మరి పట్టుకొని మోషే ఆహారంలతో ఇశ్రాయేల్ ప్రజలను నడిపించాది కదా ఒక మిరియాము. మరి ఈ లోకంలో లోకరక్షకుడు యేసు ప్రభు రావడానికి ఆ మిరియాము కొత్త నిబంధనలో మరియా యేసు ప్రభు తల్లి మరియా కూడా పరిశుద్ధ కన్యకగాని పిలువబడ్డది. మరి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవుని రాకడకు ఆమె ఎంతో ప్రయాసపడినట్టుగా పెంచి పెద్ద చేసినట్టుగా దీని వాక్యాలు తెలుస్తున్నాం. అలాంటి కృపను ఎంతోమంది స్త్రీలు మరి బాలికలు పిల్లలు దేవుని సేవలో వాడబడినట్టు ఉంటాం. అలాంటి కృపను దేవుడు కూడా ఈ తల్లిదండ్రులకు కూడా అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. దేవుని కొరకు వేస్తాం. మహాగణుడా మహోన్నతుడా నమ్మదగిన దేవానికి కొందరు స్తోత్రాలు. మా కొరకు కలుసులు కాచ రక్తం దేవ ఇక నూనెలు పోషించండి. ఈ నూనెని రక్తంగా మార్చండి. ఇగో నాయన మనిషిను మైకల్ మట్టి కొందనాలు వారికి ఇచ్చినట్టు రెండవ సంతానం కుమార్తెను తండ్రి ఇగో నాయన వయస్సు జ్ఞానం ఆరోగ్యమందు తల్లిదండ్రులు దయను నీ దయను వాటికి సహాయించండి దేవా. నాయన ఇరువురి తల్లిదండ్రులను బంధుమిత్రులను శ్రేభిలాసును ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీ కొందనాలు. ఇదిగో నాయన దైవజనులను బట్టి నీ కొందనాలు, దైవజనులను బట్టి నీ కొందనాలు. ఇదిగో నాయన మైకలు మరి అమ్మ సువార్థికురాలుగా ఉంటుగా అమ్మను బట్టి వారి యొక్క ప్రార్థనను ఆలకించి నాయన మరి గర్భంలో ఉన్నప్పుడు నాయన కొంత సమస్య ఉందని తెలిసినప్పుడు ప్రభువా నీ అద్భుతాచక జరిగించిన తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు. మా అందరి ప్రార్థన ఆలకించి నాయన మంచి చక్కని కుమార్తెను అనుగ్రహించిన దేవానికి కొందనాలు. రిబ్కా మరి చక్కటిదని నాయన నీ వాక్యం దర్శించిన ప్రభా. ఇది రాబోయే దినాలు నిన్న మహిమార్థంగా కుమార్తెలు ఎదుగులాగా సహాయం చేయండి. ఇక బిడ్డకు నాయన మరి మెర్సీ బ్యూలా అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నామకరణ చేస్తున్నాం తండ్రి. నీ కొందరు స్తోత్రాలు. నువ్వు దీవించండి, ఆశ్రయించండి, మహిమ పొందుకోండి. మహిమ ఘనత ప్రభావాన్ని కేరపించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.